ఫంక్షన్స్లో చేసే చికెన్ వేపుడు మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ కూడా చాలా ఈజీ, టేస్ట్ అయితే అదిరిపోతుంది. మరి ఈరోజు సండే స్పెషల్గా మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. తప్పకుండా ట్రై చేయండి. హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. దీనికోసం ఒక అరకిలో విత్ స్కిన్ చికెన్ తీసుకున్నానండి. దాంట్లోకి ఉప్పు, పసుపు, వేయించిన జీలకర్ర పొడి, కాస్త ధనియాల పొడి, ఇంకా గరం మసాలా పొడి, ఇది హోమ్ మేడ్ గరం మసాలా పొడి అండి. అలాగే కాస్త కారము, అలాగే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు, ఇంకా ఒక పావు కప్ అంతా పెరుగు వేసి దీన్ని మంచిగా కలుపుకొని, మంచిగా ఇది ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. లైక్ విత్ స్కిన్ చికెన్ కదా, ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టుకుంటాయి. లేనట్టయినా కూడా మీరు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లి నూనె తీసుకున్నానండి. అండ్ కొన్ని గరం మసాలాలు తీసుకున్నాను. చెక్క, లవంగం, ఇలాయచీ, షాజీరా, ఇంకా అలాగే ఒక 4 వెల్లుల్ని దంచి వేసుకున్నానండి. కాస్తంత కరివేపాకు వేసి ఫ్లేవర్స్ అన్ని రిలీజ్ అయ్యే వరకు మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఏదైతే మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లోకి వేసి హై ఫ్లేమ్లో ఒకసారి బాగా వేయించుకొని, ఆ తర్వాత మూత పెట్టి దీన్ని మంచిగా చికెన్ ఉడికే వరకు మగ్గించుకోవాలండి. ఈలోపు మనము ఒక ప్యాన్లో ఒక 2 to 3 టీ స్పూన్స్ పల్లి నూనె తీసుకుందామండి. ఆ తర్వాత దాంట్లోకి కొంచెం బిర్యానీ ఆకు, స్టార్ అనీస్, మరాఠీ మొగ్గ, జావిత్రి, ఒక నల్ల ఇలాయచీ, అలాగే కాస్త బిర్యానీ పువ్వు అంటారు కదా, అది అన్నీ వేసి, ఆ తర్వాత ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని నేను సన్నగా స్లైసెస్ కింద కట్ చేసి వేసుకున్నాను. మీరు ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకోండి. కొంచెం అంత సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో దీన్ని చక్కగా బ్రౌన్ ఆనియన్స్ అయ్యే వరకు వేయించుకోవాలి. మనం బిర్యానీలోకి వేసుకుంటాం చూడండి, అదే దాన్నే బిరిస్టా అంటారు. సో ఆ విధంగా మంచిగా బ్రౌనింగ్ అయ్యే వరకు వేయించుకోవాలి. కాస్తంత పావు కప్పు చొప్పున సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకొని చక్కగా అవి బ్రౌనింగ్ అయ్యే వరకు, క్యారమలైజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి ఇలా. సో ఇది రెడీ, దీన్ని పక్కన పెట్టుకుందాం. సో ఇదేనమాట బిరిస్టా. చాలా టేస్ట్ ఉంటుందండి. టేస్ట్ అంతా దీనివల్లే వస్తుంది. సో ఇప్పుడు చికెన్ చెక్ చేసుకుందాము. చికెన్ అయితే మంచిగా ఉడికిపోయిందండి. సో ఇప్పుడు మూత లేకుండా దీన్ని దగ్గర పడే వరకు వేయించుకుందాము. సో మనకి ఫ్రై లాగా అయిపోవాలి, డ్రై అయిపోవాలన్నమాట. ఎటువంటి గ్రేవీ అవసరం లేదు దీనికి. తర్వాత వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి మంచిగా ఒక 2 minutes వేయించుకుంటే సరిపోతుంది. బిరిస్టాతోటి ఆ ఫ్లేవర్ అనేది పట్టుకుంటుంది. అంతేనండి. సన్నగా తరిగిన కొత్తిమీర, ఇంకొక పావు బద్దంతా నిమ్మరసం చల్లుకొని ఈ రెసిపీని ఫినిష్ చేసుకోవడమే. ఓకే, సో చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్. నిజం చెప్తున్నా, ఒక్కసారి చేసి చూడండి, మీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోతుంది. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.